అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే మన బెజవాడలో మంచి ప్యూర్ రెస్టారెంట్ కోసం చూస్తున్నారా? అయితే వెంటనే ఈ రీల్ సేవ్ చేసుకోండి. ఎందుకంటే మంగళగిరి హైవే మీద గుఫు ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉందండి. వెజ్ లవర్స్కి చాలా బాగుంటుంది. ఇక వెజ్ లవర్స్కి అయితే కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పుకోవచ్చు. మన గుఫు సార్ చూడండి, మనం వెళ్తుంటేనే సూపర్ అని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా డీసెంట్గా ఉందండి. దట్టు ఇదంతా వెహికల్స్ థీమ్ అనమాట. పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఈ చిన్ని కార్లో మా బుజ్జిగాడు కూర్చుని ఆడుకుంటుంటే చక్కగా ఫుడ్ తినిపించామన్నమాట. మేము తింటూ వాడికి పెట్టాము. చాలా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేశాడనమాట. సో మనకి కూడా పిల్లలతో ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు కూడా యాంబియన్స్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. చూడండి, మీకు కూడా చాలా బాగా అనిపించలేదు? సో ఈ విధంగా యాంబియన్స్, బయట యాంబియన్స్ మీరు ఇండోర్ ఆర్ అవుట్డోర్ ఎట్లయినా కూర్చోవచ్చు. ఏదైనా మనకి కంఫర్ట్గానే ఉంది. సో అవుట్డోర్ అనేటప్పటికి కొంచెం వెహికల్స్ వెళ్తూ సౌండ్ వస్తుంది కాబట్టి మేము లోపలే కూర్చున్నామండి. సో లోపలైతే చక్కగా ఏసీ, అలాగే చెప్పాను కదా ఇదైతే ట్రాక్టర్ సీటింగ్ అనమాట. సో మేము ఇలా ఫస్ట్ గార్లిక్ మష్రూమ్ తీసుకున్నాము, తర్వాత గీ మష్రూమ్ తీసుకున్నాము, అలాగే పన్నీర్ టిక్కా తీసుకున్నాము, ఇంకా మష్రూమ్ కర్రీ, పుల్కాస్, మేథీ చమన్ కర్రీ తీసుకున్నామండి. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఫుడ్ క్వాంటిటీ కూడా చాలా మంచిగా వచ్చింది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరు ఈసారి కనుక అటు వెళ్తే ఒకసారి ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దట్ టు డీసెంట్ యాంబియన్స్తో. ఇది వచ్చేసేసి మా వారి బర్త్డే రోజు నైట్ అనమాట. సో మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరు కనుక ఈ రెస్టారెంట్కి వెళ్తే టేస్ట్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి. ముందుగా మన పేజ్ని ఫాలో అవ్వండి. విజయవాడలో ది బెస్ట్ వెజ్ రెస్టారెంట్ ఏవైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో నాకైతే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫేవరెట్ అయింది. దట్టు ఇక్కడ గార్లిక్ మష్రూమ్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో ఇక్కడికి కనుక వెళ్తే తప్పకుండా ఒకసారి మీరు కూడా ఆ రెసిపీని ట్రై చేయండి. ముందుగా మన పేజ్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.